హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ రవి బ్లాగ్. మన ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ మెడిటేషన్ సెంటర్లో మహా కిసాన్ మేళా అనేది అయితే ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ కిసాన్ మేళాలో భాగంగా ఇక్కడ మన స్ప్రేయర్ అయితే చూడొచ్చు. దీని గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ మేడం అడిగి. నమస్తే మేడం. మాది స్ప్రేయర్ పీపుల్ అగ్రి కంపెనీ. మాది స్ప్రేయర్ పీపుల్ అగ్రి కంపెనీ అండి. సో ఇవాళ మేము లాంచ్ చేస్తున్నాము ఎలక్ట్రిక్ సెల్ఫ్ ప్రొపెల్ బూమ్ స్ప్రేయర్. దీని పేరు S600 EV. ఎలక్ట్రిక్ వెహికల్ సార్. సో అందుకని ఇవి. సో ఈ స్ప్రేయర్ ఏంటంటే 600 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్, 10 మీటర్స్ బూమ్, 23 నాజిల్స్. 10 మీటర్స్ స్ప్రే చేస్తుందా? 10 మీటర్స్ స్ప్రే చేస్తుంది. కవర్ చేస్తుంది. ఒకసారి వెళ్ళేటప్పుడు ఒక రోలో 10 మీటర్స్ స్ప్రే చేస్తుంది. 23 నాజిల్స్ ఉన్నాయండి దీనికి. 23 నాజిల్స్ అంటే స్ప్రే చేయడానికి ఇలాంటి నాజిల్స్ 23 ఉంటాయి మేడం. 23 ఇది డ్యూయల్ నాజిల్ అండి. 23 ప్లస్ 23 46 నాజిల్స్ ఉంటాయి. ఒకటి హాలో కాన్, ఒకటి ఫ్లాట్ ఫ్యాన్, 2 డిఫరెంట్ నాజిల్స్. మనకి మన పంట ఏ స్టేజ్ లో ఉందో దాన్ని బట్టి మన నాజిల్స్ సెట్ చేసుకుంటాం. మనకి ఎన్ని లీటర్స్ కావాలి నిమిషానికి అన్నట్టు దాన్ని బట్టి నాజిల్స్ ని మనం సెట్ చేసుకుంటాం అండి. అంటే ఈ పొడవు 10 మీటర్లు ఉంటుందా? 10 మీటర్లు. అంటే ఎక్కువగా ఏ పంటల్లో దీన్ని స్ప్రే వాడుతారు? ఇది రో క్రాప్స్ కండి. వెజిటేబుల్ క్రాప్స్, చిల్లీ, మెయిజ్, కాటన్, ఏదైనా రో క్రాప్స్ కి ఇది సెట్ అవుతుందండి. అంటే దీనికి ఓన్లీ ఛార్జింగ్ మాత్రమేనా మేడం? ఛార్జింగ్ మాత్రమే. 2 బ్యాటరీస్ ఉంటాయి. ఒక బ్యాటరీ 6 అవర్స్ ఛార్జ్ చేసుకుంటే మనం అరౌండ్ 35 to 40 ఎకర్స్ స్ప్రే చేయొచ్చు ఒకసారి. లేదంటే రోడ్ ట్రావెల్ కన్సిడర్ చేసుకుంటే 15 కిలోమీటర్స్ రోడ్ ట్రావెల్, 25 ఎకర్స్ స్ప్రే అట్లా ఇది ఒకసారి చార్జ్ చేసుకుంటే. దీనికి ఉండే వీల్స్ కూడా చాలా సన్నగా ఉన్నాయి మేడం. క్రాప్ లో కూడా వెళ్ళడానికి కూడా ఇది 2 వీల్ 4 వీల్ డ్రైవింగ్ అంటారండి. ఈజీగా ఎక్కడైనా ఇరుక్కుపోతే అలా తొందరగా బయటకు వచ్చేయడానికి, సులువుగా పంటల్లో తిప్పడానికి, తిరిగేటప్పుడు కష్టంగా ఉంటది కదా. సో అలా లేకుండా ఇది అంటే మామూలుగా ఈ వరి పొలం కొట్టడానికి అయితే రాదా మేడం? అంటే వరి పొలంలో ఇది మొత్తం అంతా కలిపేసిస్తారు. రో క్రాప్ కాదు కదండి అది. అందుకని పొలం మీద వెళ్ళిపోతుంది. నీరు వదిలిన తర్వాత అయితే వీటికి స్ప్రే చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు కదా మేడం? అంటే రో క్రాప్స్ లో వేయచ్చండి. వరిలో కుదరదు కానీ రో క్రాప్స్ లో ఇది వచ్చేస్తుంది అండి. అంటే ఈ ఒక 1 అవర్ కి ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తుంది మేడం? ఇది పర్ ఎకర్ 6 to 10 మినిట్స్ లో స్ప్రే అయిపోతుంది. పర్ ఎకర్ ఒక ఎకరం 6 to 10 మినిట్స్ టైం పడుతుంది. ఇది అంటే ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే మీరు కమర్షియల్ పర్పస్ ఉంది. పైగా రెంటల్ కూడా ఇస్తాం. మేము హైర్ చేసుకోవచ్చు. మేము ఈ సీజన్ లో లాంచ్ చేస్తున్నాము. ఎక్కడైనా డిఫరెంట్ సెంటర్స్ లో వీటిని రిలీజ్ చేస్తాము. సో మాకు ఒక యాప్ ఉంది. యాప్ ద్వారా ఫార్మర్స్ బుక్ చేసుకోవచ్చు. ఏ యాప్ మేడం? యాప్ లాంచ్ అవుతుంది. మా వెబ్సైట్ లో మీరు చూస్తూ ఉండొచ్చు. ఇది స్ప్రేయర్ కాస్ట్ ఎంత పడుతుంది మేడం? అరౌండ్ 10 to 14 lakhs అండి. ఇప్పుడు 10 to 14 lakhs. అంటే దీని నుంచి ఏమైనా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందా? సబ్సిడీ ఏం లేదండి. కాకపోతే మేము సపోర్ట్ ఇస్తాం. లోన్ కి సపోర్ట్ ఇస్తారు. అంటే సబ్సిడీ అయితే గవర్నమెంట్ సబ్సిడీ ఏది లేదు. ఓకే. అంటే రెంటల్ కంటే ఎన్ని ఎకరాలు ఉంటే రెంటల్ కి ఇస్తారు మేడం? అలా ఏం లేదండి. 1 ఎకరం ఉన్నా సరే మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా కొనాలనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మీకు బ్రోచర్ లో చెప్పరా మేడం? ఇది వెబ్సైట్ లో ఉంది కదండి. www.peopleagri.com లో ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అన్ని ఉన్నాయి. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే. అంటే 10 to 14 lakhs. చూశారు కదండి వీడియో. ఇది 10 నుంచి 14 లక్షలు అయితే పడుతుందని చెప్తున్నారు. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఈ యాప్ ఇన్ఫర్మేషన్ యాప్ లో మీరు ఈ వెబ్సైట్ లో మీ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. లేకపోతే కాల్ చేసి, మెయిల్ చేసి దీని గురించి తెలుసుకోవచ్చు. దీని గురించి మరింత సమాచారం డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.